2029లో కూటమి మళ్లీ అధికారంలోకి రావాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఐక్యత అన్నమాట. తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీల కలయిక కేవలం ఎన్నికల పొత్తుగానే కాకుండా ఒక పరిపాలన భాగస్వామ్యంగా కూడా కొనసాగుతోంది కదా. 2024 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి ఓట్లను సాధించడంలో సక్సెస్ అయ్యాయి. సాధారణంగా పొత్తులు పెట్టుకున్నప్పుడు క్షేత్రస్థాయిలో ఓట్లు బదిలీ కావడం అనేది కష్టమే. కానీ ఈ కూటమి విషయంలో ప్రజలే స్వచ్ఛందంగా మద్దతునిచ్చారు. ఇప్పుడు 2029 నాటికి ఈ ఓటు బ్యాంకును అలాగే ఉంచుకోవడం అనేది కూటమి ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నమాట. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనుల మధ్య సమతుల్యతను కాపాడటం అనేది వాళ్ల గెలుపును నిర్ణయించే ఒక కీలక అస్త్రం కానుంది. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం వంటివి కేవలం ప్రాజెక్టులుగా కాకుండా రాష్ట్ర ఆత్మ గౌరవంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఇక 2029లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కూటమి ప్రజల్లోకి తీసుకెళ్లబోయే విమర్శలు ఏంటి అంటే ప్రధానంగా 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అభివృద్ధి లోటుపై కేంద్రీకృతమై ఉంటాయి. అంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మౌలిక సదుపాయాల కొరత మరియు పారిశ్రామిక వృద్ధి మందగించడం వంటి అంశాలను కూటమి తన ప్రచారంలో అస్త్రాలుగా వాడుకోబోతోంది. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందనే భావనను ప్రజల్లోకి బలంగా నాటడం ద్వారా కూటమి తన అభివృద్ధి ఎజెండాను మరింత ప్రభావవంతంగా వినిపించగలదు. అండ్ అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపించబడుతున్న భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణా మరియు మద్యం పాలసీలోని లోపాలను ప్రజలకు వివరిస్తూ ప్రస్తుత ప్రభుత్వ పారదర్శకతను కూటమి ఎత్తి చూపే అవకాశం అయితే ఉంటుంది. ఇక 2029 ఎన్నికల్లో జనసేన ప్రభావం చాలా కీలకమన్నమాట. పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక బలమైన సామాజిక శక్తిగా ఎదిగారు. ముఖ్యంగా యువత మరియు కాపు సామాజిక వర్గంలో ఆయనకున్నటువంటి క్రేజ్ కూటమికి ఒక పెద్ద ఆస్తి లాంటిది. 2024లో ఆయన తీసుకున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే నిర్ణయం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది కదా. ఇప్పుడు 2029లో కూడా జనసేన పార్టీ తన బలాన్ని నిలబెట్టుకుంటూ కూటమిలోని ఇతర పార్టీలతో సమన్వయం చేసుకుంటే విజయం ఈజీ అవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా క్షేత్రస్థాయిలో చేస్తున్న పర్యటనలు, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన తీసుకుంటున్న చొరవ ప్రజలు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో ఈ సానుకూలతను ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో జనసేన పాత్ర అత్యంత కీలకం కానుంది. ఇక రాబోయే ఎన్నికల్లో కూటమి గెలవడానికి ఉన్న మరో ప్రధానమైనటువంటి అస్త్రం ఏంటి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయోజనాలు అన్నమాట. అంటే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం, అలాగే రాష్ట్రంలో అదే సమయంలో కూటమి కూడా అధికారంలో ఉండటం వల్ల రాష్ట్రానికి వచ్చే నిధులు మరియు ప్రాజెక్టుల విషయంలో అనుకూలత ఉంటుంది. ఈ విషయాన్ని కూటమి నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారు. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు మరియు జాతీయ రహదారుల నిర్మాణం వంటి అంశాల్లో కేంద్ర సహకారాన్ని తమ ఘనతగా వారు చెప్పుకోబోతున్నారు. సో అభివృద్ధి అనేది కేవలం కాగితాల మీద కాకుండా ప్రత్యక్షంగా కనిపిస్తే ప్రజలు మళ్లీ కూటమికి పట్టం కట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయలేం. 2024లో కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా ఆ పార్టీకి ఉన్న 40% పైగా ఓటు బ్యాంకును చూస్తే ఆ పార్టీకి ఇంకా క్షేత్రస్థాయిలో పట్టు ఉంది అని అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి సంక్షేమ పథకాల ఆగిపోవడం లేదా జాప్యం జరగడం వంటి అంశాలను ఎత్తి చూపొచ్చు. కానీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తే వైసీపీకి ఆ అవకాశం అయితే ఉండదు. ఇక జగన్ పై ఉన్న వ్యక్తిగత ఆరోపణలు మరియు విచారణలో ఉన్న కేసులు కూడా 2029 నాటికి రాజకీయంగా మరింత ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. ప్రజలు స్థిరమైన పాలనను కోరుకుంటారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ముందుకు సాగితే తిరుగుండదు. అండ్ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు అత్యంత ముఖ్యమైనవి. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మద్దతు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ విజయం ఖచ్చితంగా సాధిస్తుంది. గతంలో వైసీపీకి అండగా నిలిచిన ఈ వర్గాలు ప్రస్తుతం కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ వర్గాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు మరియు నిధులను కేటాయించడం ద్వారా వాళ్ల నమ్మకాన్ని పొందాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా బీసీలను తెలుగుదేశం పార్టీ తన వెన్నెముకగా భావిస్తుంది.
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకునే చర్యలే 2029లో వారిని మళ్లీ గెలిపించగలవు. కులాల వారీగా ఉన్న అసమానతలను తొలగించి అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా కూటమి అడుగులు వేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా పాత్ర కూడా రాబోయే ఎన్నికల్లో పెరగనుంది. గతంలో వైసీపీ సోషల్ మీడియాలో చాలా బలంగా ఉండేది, కానీ ఇప్పుడు కూటమి తన డిజిటల్ వింగ్ ను మరింత బలోపేతం చేసుకుంటోంది. ప్రభుత్వ విజయాలను ఇంటింటికి చేరవేయడంలో మరియు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో సోషల్ మీడియా వారి ప్రధాన ఆయుధం కానుంది. యువత ఎక్కువగా ఇంటర్నెట్ పై ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్లను ఆకట్టుకునే విధంగా కూటమి తన స్ట్రాటజీని రూపొందించుకోవాలి. ఉద్యోగాల భర్తీ, కొత్త పరిశ్రమల రాక వంటి అంశాలను వీడియోలు మరియు ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం మంచి ఫలితాలనిస్తుంది. చివరగా 2029 ఎన్నికల్లో కూటమి విజయం అనేది వాళ్ళు చేసే అభివృద్ధి మరియు అందించే సుపరిపాలనపై ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, అలాగే లోకేష్ వంటి యువ నాయకుల చొరవ అన్ని కూడా కలిసి కూటమిని విజయ తీరాలకు చేర్చగలవు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, శాంతి భద్రతలను కోరుకుంటున్నారు. ఈ రెండింటిని అందించగలిగితే కూటమికి 2029లో గెలుపనేది అసాధ్యమేమీ కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, వచ్చే తరం కోసం కూటమి వేసే ప్రతి అడుగు ప్రజల్లో ఒక కొత్త ఆశను రేకెత్తించాలి. అప్పుడు అదే వారిని మళ్లీ అధికార పీఠంపై కూర్చోబెట్టగలుగుతుంది. సో రాజకీయం ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతుందో చెప్పలేం, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరియు కూటమి అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే వాళ్ళు రెండోసారి కూడా భారీ విజయం సాధించే దిశగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సో రాబోయే 3 సంవత్సరాలు కూటమి ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్ష లాంటివి. ఈ సమయంలో వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేరుస్తారు, ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు అనేదే కీలకం. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి కలగకుండా చూసుకోవడం మరియు పార్టీల మధ్య అంతర్గత కలహాలు రాకుండా సమన్వయం చేసుకోవడం ఇప్పుడు కూటమి నాయకత్వం ముందున్న పెద్ద సవాల్ అన్నమాట. ముఖ్యంగా క్షేత్రస్థాయి కార్యకర్తల కోసం సమన్వయం 2029 ఎన్నికల్లో పోలింగ్ బూత్ స్థాయి వరకు ఉండాలి. ఇలాంటి వ్యవస్థాగతమైన మరియు వ్యూహాత్మకమైన అడుగులు వేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి శకం మరికొంత కాలం కొనసాగే అవకాశం మెండుగా ఉంది. సో కూటమి ప్రభుత్వం తన ప్రచారంలో ప్రధానంగా పరిపాలనలో మార్పు అనే అంశాన్ని గట్టిగా వినిపించబోతోంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న భయాందోళనలు తొలగిపోయాయని, స్వేచ్ఛాయుతమైన వాతావరణం నెలకొందని ప్రజలకు పదే పదే గుర్తు చేస్తారు. అండ్ అలాగే అభివృద్ధి అంటే కేవలం బటన్ నొక్కడం మాత్రమే కాదు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంపదను సృష్టించడం అనే ఫిలాసఫీని ప్రచారం చేస్తారు. అండ్ ప్రజల్లో ఉన్న ఆలోచన ధోరణిని మార్చడం ద్వారా శాశ్వత ఓటు బ్యాంకును సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నారు. అండ్ జనసేన ఈ పార్టీ విషయంలో ఒక వారధిలా పనిచేస్తూ ప్రజల నాడిని ప్రభుత్వానికి చేరవేయడంలో మరియు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తనదైన ముద్ర అయితే వేసుకోనుంది. మొత్తానికి 2029 నాటికి కూటమి బలం మరింత పెరగడమే కాకుండా విపక్షాలకు కోలుకోలేని దెబ్బతీసే వ్యూహాలతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చివరగా చూస్తే 2029 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కేవలం ఒక పార్టీకి లేదా వ్యక్తికి సంబంధించినవి కావు. అవి రాష్ట్ర అభివృద్ధి గమనాన్ని నిర్ణయించేటువంటి ఎన్నికలు. కూటమి ప్రభుత్వం తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అండ్ అదే సమయంలో ప్రజల ఆకాంక్షలను కూడా గౌరవిస్తూ ముందుకు సాగాలి. సమర్థవంతమైన నాయకత్వం, ఐక్యత మరియు అభివృద్ధి అనే 3 సూత్రాలే కూటమికి మరోసారి విజయాన్ని అందించగలవు. మీకేమనిపిస్తుంది? కూటమి మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఇంకా ఎలాంటి పనులు చేయాలి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.